మస్తు కోపం మీద ఉంటున్నాడు. అట్టుటిగానే గరం అవుతున్నాడు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు. నేను మంచోనని చెప్పుకునే రేవంత్ సారు ప్రజాపాలన అని చెప్పుకుంటున్న రాష్ట్రంలో ఇంతగనం ఎందుకు పరేషాన్ అవుతున్నాడు? అంతగనం ఎందుకు కోపం వస్తున్నదో నాకు కూడా నిన్న మొన్నటిదాకా సమజ్ కాలే. కానీ ఇప్పుడు అసలు ముచ్చట బయటకు వచ్చింది. రోజుకు 18 గంటలు పని చేస్తున్న రేవంత్ సార్కు పెద్ద పరేషానే వచ్చిందట. మిగిలిన 6 గంటలు కూడా సార్కు నిద్ర పడతలేదట. మొన్న ఎంపీ ఓట్లల్లా 8 సీట్లల్లా కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయిండు కదా. ఆ ముచ్చట మీద ఢిల్లీలున్న పెద్దోళ్ళు ఓ 3 పెద్ద మనుషులను మాట్లాడి మన తానికి పంపిండ్రు. కాంగ్రెస్ గాలి మస్తున్నదన్నారు. ఎందుకు 8 సీట్లు బీజేపీకి పోయినాయని అప్పట్లనే మస్తు గరమైందట. ఇప్పుడు అసలు ముచ్చటేందో అరుసుకుని రమ్మని పెద్ద మనుషులను తోలిండ్రు. వాళ్ళొచ్చి పార్టీ ఆఫీస్ లో కూర్చొని లీడర్లందరినీ పిలిచి మాట్లాడిండ్రు. ఓడిపోయిన వాళ్ళని కూడా పిలిచి మాట్లాడిండ్రు. ఓట్లలో చేయాల్సిన అన్ని చేసినాం, అందరినీ మంచిగానే కృషి చేసినాం, అయినా గానీ ఎందుకు ఓడిపోయినామని అడిగిందట. చెయ్యి గాలి కాదు పువ్వు గాలి బాగుండే అందుకే ఓడిపోయినామని కొందరు చెప్పిండ్రట. కొందరేమో పువ్వు పట్టోళ్ళు గట్టి లీడర్ను పెట్టిండ్రు, అందుకే ఓడిపోయినామని చెప్పిండ్రట. బీజేపీ వాళ్ళు గట్టి లీడర్లను పెట్టినప్పుడు మనోళ్ళు ఎందుకు బలం లేనోళ్ళను పెట్టిందని ఢిల్లీకి వెళ్ళి వచ్చిన పెద్ద మనుషులు మస్తు గరమైందట. వెనకపోండి ఏమన్నా మాట్లాడుకొని బీజేపీ వాళ్ళు గెలిచడానికే ఇట్లా చేసిండ్రా అని డౌట్ పడ్డారట. అది ఏడమెడకు చుట్టుకుంటదోనని రేవంత్ సారు వాళ్ళ మనుషులు మస్తు భయపడుతున్నారట. కావాలనే బలం లేనోళ్లను నిలబెట్టిందని షేయి పాటోలే రేవంత్ సారును మాటలు అన్నారు. ఇప్పుడు ఆ పెద్ద మనుషులు కూడా ఈ మాట ఎరికైతే ఎట్లనని సారు ఆగమైతున్నారట. పీసీసీ కుర్చీ టైం అయిపోయింది, ఎట్లా చేసినా అది పోతది. కానీ సీఎం కుర్చీకి కూడా ఎసరొచ్చేటట్టున్నదని మస్తు బాధపడుతున్నాడని, ఆ బాధలనే కోపం కూడా వస్తున్నదని దగ్గరోళ్ళు అంటున్నారు. అందుకే మీటింగుల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారట. పాపం సారు ఎట్లనో ఏమో పోన్రి. అమ్రాబాద్కి వెళ్ళి ఎందరిని తొక్కుకుంటూ వచ్చినా ఢిల్లీలో